January 2nd week 2026 కరెంట్ అఫైర్స్ పార్ట్ 1. లాస్ట్ వీడియోలో అడిగిన మీ ప్రశ్న, జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు జనవరి 6, 2026న తన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఏ బీసీసీఐ ట్రోఫీని గెలుచుకుంది? దానికి సమాధానం విజయ్ మర్చెంట్ ట్రోఫీ. ఇటీవల వార్తల్లో నిలిచిన సాక్ష్గమ్ లోయ వివాదం ఏ దేశాల మధ్య నెలకొంది? ఆన్సర్ భారత్, చైనా మరియు పాకిస్తాన్. 2026 బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతల కోసం అధికారిక లోగో మరియు వెబ్సైట్ను భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. పోస్కో చట్టంలో రోమియో జూలియట్ క్లాజ్ను చేర్చాలని ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు సూచించింది? ఆన్సర్ కౌమార దశ జంటలను నేరారోపణ నుండి రక్షించడానికి. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు దేశంలోని అత్యాధునికమైన BSL-4 బయో కంటైన్మెంట్ ల్యాబొరేటరీకి ఏ నగరంలో శంకుస్థాపన చేశారు? ఆన్సర్ గాంధీనగర్, గుజరాత్. భారతదేశంలోని మొట్టమొదటి సౌరశక్తితో నడిచే మొబైల్ ATM వ్యాన్ను ఇటీవల ఏ బ్యాంకు ప్రారంభించింది? ఆన్సర్ త్రిపుర గ్రామీణ బ్యాంక్. దేశంలోని ప్రతి గ్రామీణ గృహానికి సురక్షితమైన మరియు శుద్ధి చేసిన త్రాగునీటిని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రచారం ఏది? ఆన్సర్ స్వస్థ్ జల్ అభియాన్. జనవరి 19న రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ను ఏ సంస్థ ప్రారంభించనుంది? ఆన్సర్ వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఏడాదికి 1.0 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమోనియా ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ AM గ్రీన్. నిఫా వైరస్ ఏ వైరస్ కుటుంబానికి మరియు ఏ ప్రజాతికి చెందినది? ఆన్సర్ ఫ్యామిలీ పారామిక్సోవిరిడే, ప్రజాతి హెనిపా వైరస్. ప్రతి సంవత్సరం జనవరి నెలలో పంజాబ్, హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో జరుపుకునే ప్రధాన పంట పండుగ ఏది? ఆన్సర్ లోహ్రీ. భారతదేశపు మొట్టమొదటి లెగ్డ్ మొబైల్ మ్యానిపులేటర్ అయిన స్కోర్ప్ను ఇటీవల ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ IIT కాన్పూర్. లిలీ అనే చిత్రానికి గాను ప్రపంచంలోని అతిపెద్ద AI ఫిల్మ్ అవార్డును గెలుచుకున్న ట్యునీషియా చిత్ర నిర్మాత ఎవరు? ఆన్సర్ జోబియర్ జాస్లీ. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ఇటీవల ఎవరిని తన కొత్త ప్రెసిడెంట్ మరియు వైస్ చైర్మన్గా నియమించింది? ఆన్సర్ దీనా పావెల్ మెక్కార్మిక్. 2026 మహిళల హాకీ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంటుకు ఆతిథ్యం ఇవ్వడానికి ఏ నగరం ఎంపికైంది? ఆన్సర్ హైదరాబాద్. అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్లో జరిగిన అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం 2026కు ఏ దేశ ఛాన్సలర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు? ఆన్సర్ జర్మనీ, ఫ్రెడరిక్ మెర్జ్. రక్షణ రంగంలో సహ అభివృద్ధి మరియు సహ ఉత్పత్తి లక్ష్యంగా ఇటీవల ఏ దేశంతో కలిసి భారత్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ రోడ్ మ్యాప్ పై సంతకం చేసింది? ఆన్సర్ జర్మనీ. రైజినా సైన్స్ డిప్లొమసీ ఇనిషియేటివ్ 2026 మొదటి ఎడిషన్ను ప్రారంభించేందుకు భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం ఏ సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది? ఆన్సర్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్. భారతదేశం మొదటిసారిగా ఏ యూరోపియన్ గ్రూపుతో జనవరి 2026లో మొట్టమొదటి బాహ్య భాగస్వామి హోదాలో విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశంలో పాల్గొంది?
ఆన్సర్ వైమర్ ట్రయాంగిల్. తెలంగాణ రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన రాష్ట్ర స్థాయి రోడ్డు భద్రతా ప్రచారం పేరు ఏమిటి? ఆన్సర్ అరైవ్ అలైవ్. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO ఇటీవల జనవరి 2026లో ఏ స్వదేశీ క్షిపణి వ్యవస్థను కదిలే లక్ష్యంపై విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. తీర ప్రాంత భద్రతా యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి భారత కోస్ట్ గార్డ్ ఇటీవల జనవరి 2026లో ఏ రాష్ట్రాల తీర ప్రాంతాల్లో సాగర్ కవచ్ అనే 2 రోజుల విన్యాసాన్ని నిర్వహించింది? ఆన్సర్ మహారాష్ట్ర మరియు గోవా. దక్షిణ సూడాన్లోని అబియే ప్రాంతంలో మహిళా నేతృత్వంలోని శాంతి కార్యక్రమాల ద్వారా చేసిన విశేష కృషికి గాను ఇటీవల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అవార్డును గెలుచుకున్న బెంగుళూరుకు చెందిన ఆర్మీ అధికారిని ఎవరు? ఆన్సర్ మేజర్ స్వాతి శాంతకుమార్. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనిక, పోలీసు మరియు పౌర సిబ్బందికి అందించే ఐక్యరాజ్యసమితి అత్యున్నత మరణానంతర గౌరవం పేరేమిటి? ఆన్సర్ డాగ్ హమార్స్ జోల్డ్ మెడల్. జనవరి 2026లో జరిగిన 83వ వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో ఉత్తమ చలనచిత్రం డ్రామా విభాగంలో విజేతగా నిలిచిన చిత్రం ఏది? ఆన్సర్ హ్యామ్నెట్. యుద్ధ కళ అయిన కెంజెట్సులో నైపుణ్యానికి గాను ఇటీవల ఏ భారతీయ రాజకీయ నాయకుడికి అంతర్జాతీయ గుర్తింపుతో పాటు గౌరవ డాక్టరేట్ లభించింది? ఆన్సర్ పవన్ కళ్యాణ్. ఇటీవల కన్నుమూసిన భారత మాజీ హాకీ క్రీడాకారుడు మరియు ఒలింపియన్ దేవిందర్ సింగ్ గాచా ఏ ఒలింపిక్ క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ 1980 మాస్కో ఒలింపిక్స్. భారత మహిళల హాకీ జట్టును మరింత బలోపేతం చేసే లక్ష్యంతో హాకీ ఇండియా ఇటీవల ఎవరిని మహిళా జట్టు చీఫ్ కోచ్గా తిరిగి నియమించింది? ఆన్సర్ సోయెడ్ మరిన్. భారతదేశంలో రహదారి భద్రతపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జనవరి 11 నుండి 17 వరకు జాతీయ రహదారి భద్రతా వారోత్సవం నిర్వహిస్తారు. అయితే 2026 సంవత్సరానికి గాను దీని ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ సురక్షితమైన ప్రయాణం అందరి బాధ్యత. జనవరి 2026లో న్యూఢిల్లీలోని IGNCAలో జరిగిన 3వ అంతర్జాతీయ భారతీయ భాషల సదస్సును ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ CP రాధాకృష్ణన్, భారత ఉపరాష్ట్రపతి. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం కోసం భారతదేశం మరియు ఏ దేశం మధ్య 2వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఇటీవల వర్చువల్ విధానంలో జరిగింది? ఆన్సర్ ఫిజీ. భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల మొత్తం ఎన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డులను తన పేరిట నమోదు చేసుకుంది? ఆన్సర్ 4. మహిళల రక్షణ మరియు భద్రత కోసం ఇటీవల కర్ణాటకలోని ఏ జిల్లాలో అక్కపాడే అనే మహిళా పోలీస్ గస్తీ బృందాన్ని ప్రారంభించారు? ఆన్సర్ శివమొగ్గ. భారతదేశంలోని చారిత్రాత్మక లైట్ హౌస్లను పర్యాటక కేంద్రాలుగా ప్రోత్సహించే లక్ష్యంతో జనవరి 2026లో 3వ భారతీయ లైట్ హౌస్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. భారతదేశపు మొట్టమొదటి బటర్ఫ్లై శాంక్చురీ సీతాకోక చిలుకల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలోని ఆరాలం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ కేరళ. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని నమ్దఫా కమ్లాంగ్ ల్యాండ్స్కేప్లో శాస్త్రవేత్తలు ఏ వర్గానికి చెందిన 2 కొత్త కప్ప జాతులను కనుగొన్నారు? ఆన్సర్ స్లెండర్
ఆర్మ్డ్ ఫ్రాగ్స్. హైపర్సోనిక్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా డిఆర్డిఓ ఇటీవల ఏ ఇంజన్ సాంకేతికతను విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ స్కామ్జెట్ ఇంజన్. రాజస్థాన్ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే అంతర్జాతీయ ఒంటెల పండుగ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ బీకానేర్. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక 2025 ఎన్ఎస్డబ్ల్యూ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన భారతీయ సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ నళిని జోషి. ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 పతకాల పట్టికలో ఏ రాష్ట్రం అత్యధిక పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ కర్ణాటక. 2026 జనవరి 12న నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవం యొక్క అధికారిక థీమ్ ఏమిటి? ఆన్సర్ ఇగ్నైట్ ద సెల్ఫ్, ఇంపాక్ట్ ద వరల్డ్. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల రవాణా మంత్రుల వార్షిక సమావేశంలో రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడానికి ఏ కార్యక్రమాన్ని ప్రతిపాదించారు? ఆన్సర్ డేటా ఆధారిత జీరో మరణాల కార్యక్రమం. ఇటీవల ఒడిశాలో జరిగిన విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థను ఆదేశించింది? ఆన్సర్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించే లక్ష్యంతో ఇటీవల మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఉన్న పిచోర్ పోస్ట్ ఆఫీస్ నుండి ఇండియా పోస్ట్ ప్రారంభించిన కొత్త సేవల పేర్లు ఏమిటి? ఆన్సర్ స్పీడ్ పోస్ట్ 24 అండ్ స్పీడ్ పోస్ట్ 48. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో నిర్వహించే పరీక్ష పే చర్చ 2026 కార్యక్రమం ఇటీవల ఏ అరుదైన మైలురాయిని అధిగమించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించింది? ఆన్సర్ 4 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు. క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించే లక్ష్యంతో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రారంభించిన అత్యాధునిక క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం పేరేమిటి? ఆన్సర్ ఆశా వ్యాన్. నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే కారణంతో ఇటీవల తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఏ సిరప్ వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని మరియు మార్కెట్ నుండి వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది? ఆన్సర్ ఆల్మాంట్ కిట్ సిరప్. ఇటీవల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో సుమారు 230 కోట్ల విలువైన ఏ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ ఓడరేవు ఆధునీకరణ మరియు కాలుష్య నియంత్రణ ప్రాజెక్టులు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని కృషి విజ్ఞాన్ కేంద్ర ఆవరణలో రాష్ట్రంలోనే మొదటిసారిగా గుర్తించిన అరుదైన పుట్టగొడుగు జాతి పేరు ఏమిటి? ఆన్సర్ ప్లీటెడ్ ఇంక్ క్యాప్. ఇటీవల న్యూఢిల్లీలోని సిఎస్ఐఆర్ ఎన్పిఎల్లో ప్రారంభించబడిన ప్రపంచంలోనే 2వ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ప్రైమరీ స్టాండర్డ్ ల్యాబొరేటరీతో పాటు సౌరశక్తి రంగంలో 8వ నేషనల్ ప్రైమరీ స్టాండర్డ్ ఫెసిలిటీని భారత్ నెలకొల్పింది? ఆన్సర్ 5వ. భారతీయ రైల్వేలో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు గౌరవార్థం ఇటీవల 70వ అతి విశిష్ట రైలు సేవా పురస్కారాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్కడ ప్రదానం చేశారు? ఆన్సర్ న్యూఢిల్లీ. మీ ప్రశ్న: ఆసియా క్రీడలలో స్వర్ణ పతక విజేత మరియు ప్రముఖ భారతీయ రన్నర్ జిన్సన్ జాన్సన్ ఇటీవల క్రీడల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన ఏ అథ్లెటిక్స్ విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.